ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు నిర్వహించడం ఇది రెండోసారి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భోపాల్ అందిస్తారు. ఖమ్మం, భద్రాద్రి ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఆర్టీఐ చెక్ పోస్టుల మీద గత అర్ధరాత్రి నుంచి ఏకకాలంలో దాడులు అయితే కొనసాగుతున్నాయి. అంటే ఈ కొద్ది రోజుల్లోనే దాదాపుగా రెండవసారి ఆర్టీఐ చెక్ పోస్టుల మీద ఈ ఏసీబీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ తెల్లవారుజామున 3 గంటల నుంచి చెక్ పోస్టుల మీద తనిఖీలు జరుగుతున్నాయి. ప్రధానంగా అశ్వరాపేట సరిహద్దు, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దు అశ్వరాపేట సరిహద్దులోంచి, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చెక్ పోస్ట్, అది పెద్ద చెక్ పోస్టు. ఆ చెక్ పోస్ట్ వద్ద పెద్ద ఎత్తున తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరొకటి ఆంధ్రప్రదేశ్కు వైపు సరిహద్దు తనిఖీ ఉంది. అది ఏంటంటే ముత్తగూడెం చెక్ పోస్ట్. ఈ ముత్తగూడెం చెక్ పోస్ట్ అనేది ఇటు తిరువూరు వైపు, అంటే సత్తుపల్లి నియోజకవర్గంలోని తిరువూరు వైపు వెళ్తుంటుంది. ఈ నేపథ్యంలో ముత్తగూడెం చెక్ పోస్టు వద్ద కూడా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ రెండే కాకుండా అదేవిధంగా ఛత్తీస్గఢ్, ఒరిస్సాకు వెళ్లే ప్రధానమైన రహదారిలో ఉన్న పాల్వంచ చెక్ పోస్టు, ఆ పాల్వంచ చెక్ పోస్టులో కూడా తనిఖీలు కొనసాగుతున్న పరిస్థితి. అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పాల్వంచ, అశ్వరాపేట, ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి సమీపంలోని ముత్తగూడెం ఉన్న చెక్ పోస్టులో ఈ తనిఖీలు అయితే జరుగుతున్నాయి. డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అయితే ఏసీబీ తనిఖీలు జరుగుతున్న పరిస్థితి. అయితే వాస్తవానికి ఈ చెక్ పోస్టులో, అంటే ప్రధానమైన రోడ్ల మీద ఉన్న చెక్ పోస్టులన్నీ ఎత్తివేయాలని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకా ఆదేశాలు రావాల్సి ఉంది. అయితే 6 నెలల పాటు ఇంకా చెక్ పోస్టులు కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. కానీ ఆ జీవోకు సంబంధించిన ఆర్డర్స్ మాత్రం జిల్లాలో ఉన్న ఆర్టీఐ కార్యాలయాలకి, చెక్ పోస్టు అధికారులకి రాలేదు. దానివల్ల ఇంకా చెక్ పోస్టులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ చెక్ పోస్టులు కొనసాగించే సందర్భంలో, అంటే చెక్ పోస్టులు ఎత్తివేస్తున్న సందర్భంలో లారీలను వస్తున్న సందర్భంలో లారీలకి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలనేది ఆదేశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే చెక్ పోస్టులు తనిఖీల కంటే కూడా ఈ లారీలు ఏ విధంగా వ్యవహరించాలి ఏంటి అనే అంశాల మీద, లారీలు కానీ వాహనాల మీద అంశాల మీద చెక్ పోస్టులకు సంబంధించి వాళ్ళకి కొంత వివరణాత్మకంగా ఇచ్చేందుకోసం ఈ 6 నెలలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ ఈ 6 నెలల కాలంలో ఈ చెక్ పోస్టుల వద్ద జరుగుతున్న ఘటనలకు సంబంధించి కొన్ని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు నిరంతరం వీటి మీద తనిఖీలు అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. గత 6 నెలల కాలంలో రెండు సార్లు ఈ చెక్ పోస్టుల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఏకకాలంలో దాడులు జరిగిన ఘటనలు అయితే జరిగినాయి. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం కూడా తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం కూడా ఇటు 3 చెక్ పోస్టులు, కీలకమైన 3 చెక్ పోస్టుల మీద కూడా తనిఖీలు జరుగుతున్నాయి. వీటితో పాటు భద్రాచలం వద్ద కూడా చెక్ పోస్ట్ ఉంది. అయితే భద్రాచలం వద్ద చెక్ పోస్ట్ ఉన్నప్పటికీ అక్కడికి కార్యాలయం లేదు, రోడ్డు మీదనే తనిఖీలు చేస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో అక్కడ మినహాయించారు. కానీ కార్యాలయాలు ఉండి చెక్ పోస్టులు నిర్వహిస్తున్న ప్రాంతాలు, అంటే అశ్వరాపేట, ముత్తగూడెం, పాల్వంచ, ఈ 3 చోట్ల కార్యాలయాలు ఉండి లోపల కార్యాలయాలు, అంటే లారీలు కానీ వాహనాలు కానీ ఏవైనా వచ్చినప్పుడు అక్కడ తనిఖీలకు సంబంధించి ఆఫీసులోకి వెళ్ళి వాళ్ళు కాగితాలు చూపించి వెళ్లాల్సి ఉంది. ఈ 3కు సంబంధించిన కార్యాలయాలు ఉన్న చోట మాత్రమే తనిఖీలు జరుగుతున్నాయి. అయితే తనిఖీలకు సంబంధించి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. ఈ తనిఖీలు పూర్తి స్థాయిలో ఇంకా జరుగుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలు రాని పరిస్థితి. ఎంత మేరకు డబ్బులు పట్టుకున్నారు, ఎంత మేరకు ఏం సీజ్ చేశారనేది వివరాలు ఇంకా కొద్దిసేపట్లో వెల్లడించనున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.